హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం colicaid డ్రాప్స్ గురించి తెలుసుకుందాము. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, డోస్ ఎంత వాడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. colicaid డ్రాప్స్ ఇది వచ్చేసి 15 ml ఉంటుంది. అలాగే ఇంట్లో కాంపోనెంట్స్ ఏమేమి వాడతారో అది తెలుసుకుందాము. దిల్ ఆయిల్, ఫనల్ ఆయిల్ విత్ సైమిథికోన్ డ్రాప్స్, ఇవి వచ్చేసి కాంపోజిషను. ఈ డ్రాప్స్ని ఎందుకు వాడుతున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకునే ముందు ఈ డ్రాప్స్ని ఎందుకు వాడాలనేది తెలుసుకుందాము. ఈ డ్రాప్స్ వచ్చేసి కడుపు నొప్పికి ఎక్కువ వాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఈ డ్రాప్స్ వాడడం వల్ల ఇన్ఫాంట్ కొలిక్, గ్రిప్పింగ్ పెయిన్ అండ్ ఫ్లాటులెన్స్ అంటే కడుపు నొప్పిని తగ్గిస్తుంది. అలాగే పాలు తాగినప్పుడు గ్యాస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ గ్యాస్ని తగ్గించడానికి బాగా అలాగే కడుపు ఉబ్బరం అనేది వస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో కూడా బాగా ఈ colicaid డ్రాప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్యాస్ ఫామ్ అవుతూ బాంబులు వేస్తూ ఉంటారు. అట్లాంటి వాటికి కూడా ఈ colicaid డ్రాప్స్ అనేది ఉపయోగపడుతుంది. ఈ డ్రాప్స్ని ఎప్పుడు వాడాలంటే పిల్లలు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, నిద్రపోరు, పాలు కూడా తాగరు, ఎంత చేసినా ఏడుస్తూనే ఉంటారు. నెక్స్ట్ దీంట్లో వచ్చి కాంపోజిషన్ వచ్చేసి దిల్ ఆయిల్, ఫనల్ ఆయిల్ అండ్ సైమిథికోన్ డ్రాప్స్ అని చెప్పాను కదా. వీటి వల్ల యూజెస్ ఏంటంటే ఇండైజెషన్ అంటే అరుగుదల లేని ఉన్న వాళ్ళకి ఈ డ్రాప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకానికి కూడా ఈ ఆయిల్స్ అనేది బాగా ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలంటే పాలు ఇచ్చిన వెంటనే భుజాన వేసుకొని బాబుని లేదా పాపని ఎవరైతే వాళ్ళని భుజాన వేసుకొని బర్పింగ్ సౌండ్ అంటే తేపు వచ్చేంత వరకు తట్టాలి. అలాగే పాలు 3 నెలల వరకు పడుకొని ఇవ్వకూడదు, ఒళ్ళో కూర్చొని ఇవ్వాలి. నెక్స్ట్ సిజరీన్ అయితే తప్పనిసరి పరిస్థితుల్లో పనుకొని పాలు ఇవ్వాలి. ఎందుకంటే పాలు ఇవ్వడానికి, కూర్చొని ఇవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా తేపు రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ గ్యాస్ ఫామ్ అవ్వదు. పింగ్ సౌండ్ రావడం వల్ల జలుబు, దగ్గు, కడుపు నొప్పి, నెక్స్ట్ అలాగే ఎక్కుళ్ళు అలాంటివి ఏమీ రాకుండా అవాయిడ్ చేయొచ్చు. బాగా బర్పింగ్ సౌండ్ అంటే తేపు వచ్చేంత వరకు తట్టాలి. ఇట్ టేక్స్ 5 minutes, 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదు తట్టడం వల్ల. జస్ట్ ఓపిక్గా అలా భుజాన వేసుకొని తట్టడం వల్ల లేదా ఒళ్ళో కూర్చోబెట్టుకొని వీపు మీద తట్టడం వల్ల తేపు అనేది వస్తుంది. రావడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు. పాల గొరుగు కూడా రాకుండా ఉంటుంది. ఇలా బర్పింగ్ సౌండ్ అంటే తేపు రావడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ని రాకుండా అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ colicaid డ్రాప్స్ వచ్చేసి 20 సంవత్సరాల నుంచి ఉంది. నెక్స్ట్ colicaid డ్రాప్స్ అనేది 20 సంవత్సరాల నుంచి ఉంది. ఇది వచ్చేసి న్యూ ప్యాక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మియర్ అనే కంపెనీ తయారు చేస్తుంది డ్రాప్స్ని. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్ వచ్చేసి 6 నెలల కన్నా తక్కువ వయసున్న పిల్లలకి 5 నుంచి 10 చుక్కలు 4 సార్లు, ఒక రోజుకి 4 సార్లు వాడాలి. నెక్స్ట్ ఏదైనా తిండి తినిపించినప్పుడు అంటే ఇడ్లీ అలా తినిపిస్తూ ఉంటారు, తినిపించక ముందు 5 నుంచి 10 చుక్కలు ఇవ్వాలి. అలాగే 6 నుంచి 12 నెలలు ఉన్న వారికి 10 నుంచి 20 చుక్కలు వాడాలి 15 నిమిషాల ముందు. అలాగే 1 సంవత్సరం కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకి 20 నుంచి 25 చుక్కలు 4 సార్లు 15 నిమిషాల ముందు ఇలా డోస్ అనేది వాడాలి. దీని రేట్ వచ్చేసి 54 రూపాయలు. అన్ని మార్కెట్లో అవైలబుల్గా ఉండదు. ఇదే బ్రాండ్ నేమ్తో అవైలబుల్గా ఉండదు, డిఫరెంట్ నేమ్స్తో ఉంటుంది. బట్ దీంట్లో వాడే కాంపోజిషన్ మాత్రం దిల్ ఆయిల్, ఫనల్ ఆయిల్ అండ్ సైమిథికోన్ డ్రాప్స్ అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.